నమస్తే, నేను మీ వసంత్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు అడ్డగోలుగా ప్రభుత్వ భూములు కానీ ప్రజల ఉపయోగార్థం ఉండే భూములు ఏవైతున్నాయో, ప్రజలకు ఉపయోగపడే భూములు ఏవైతున్నాయో వాటన్నిటిని కూడా ప్రైవేటు వ్యక్తులకు అడ్డగోలుగా దోచిపెడుతుంది. ఎస్, ఇది ఎగ్జాక్ట్లీ ఈ వీడియో చూసిన తర్వాత మీ అందరూ కూడా ఇదే మాట చెప్తారు. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, లూలు మాల్ సంస్థకి విజయవాడ నడిబొడ్డున ఉండే పాత బస్ స్టాండ్ ఏరియా భూములు ఏవైతే ఉన్నాయో, ఆర్టీసీ భూములు, ఈ ఆర్టీసీ భూముల్ని 99 సంవత్సరాలకు లీజుకి ఇవ్వబోతుంది. వాళ్ళు ఎంత పెట్టుబడి పెడుతున్నారు, అసలు ఆ భూమి వాల్యూ ఎంత, అసలు అక్కడ ఏం జరగబోతుంది, దాని గురించి మనం కొంచెం లోతైన విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. రైట్, ఇక్కడ 4 ఎకరాల పైనే ఉంది ఆ భూమి. విజయవాడ నడిబొడ్డున ఇటు పక్కనేమో రైల్వే స్టేషన్, ఇటు పక్కనేమో కంట్రోల్ రూమ్, మరోపక్క ఆర్టీసీ బస్ స్టాండ్. రైట్, ఇవన్నీ కూడా చాలా కమర్షియల్ ఏరియా, హార్ట్ ఆఫ్ ది విజయవాడ అని చెప్పుకోవచ్చు ఆ ఏరియా మొత్తాన్ని. మరోపక్క దుర్గమ్మ గుడి. రైట్, ఇలాంటి ప్రాంతంలో ఉన్న దాదాపుగా 4 ఎకరాల భూమిని లూలు సంస్థకి 99 సంవత్సరాలు దీర్ఘకాలిక లీజుకు ఒప్పందం చేసుకున్నారు. అంటే ఇది 66 సంవత్సరాలు చేసుకున్నారు. దాని తర్వాత ఎక్స్టెండ్ చేసుకోవచ్చు మరొక 33 సంవత్సరాలు. అందుకే టోటల్గా 99 సంవత్సరాలు. అంటే కొన్ని భూములను ఒక 20-30 ఏళ్ళు కనుక లీజుకు తీసుకుంటే అఫీషియల్గా అది వాళ్ళది అయినట్లే, సొంతం అయినట్లే. ఎంతకి ఇస్తున్నారో తెలుసా? కేవలం 2.5 కోట్ల లీజు సంవత్సరానికి, 2.5 కోట్ల రూపాయలు. ఫర్ ఎగ్జాంపుల్, దీని పూర్తి విలువ మనం తెలుసుకునే ముందు వాళ్ళు ఎంత పెట్టుబడి పెడుతున్నారంటే, ప్రతిపాదించి పెట్టుబడి 156 కోట్లు మాత్రమే. అంటే ఇక్కడ మొదటి 3 సంవత్సరాలు అండర్ కన్స్ట్రక్షన్లో ఉంటుంది కాబట్టి, అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంటుంది కాబట్టి మొదటి 3 ఏళ్ళు కూడా లీజ్ అనేది లేదు, ఫ్రీ, జీరో అనమాట ప్రభుత్వానికి వచ్చేది. ఇక్కడ 99 సంవత్సరాల లీజు సాధారణ నిబంధనలకు విరుద్ధంగా అత్యంత విలువైన ప్రభుత్వ ఆస్తిని 99 సంవత్సరాల పాటు అతి తక్కువ లీజుకు కట్టబెట్టడంపై విమర్శలు చాలా ఉన్నాయి. ఈ జీవో పెట్టేసుకున్నారు, 99 సంవత్సరాలు లీజు ఇవ్వాలని జీవో పెట్టేసుకున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలి, విజయవాడ గురించి, విజయవాడ చరిత్ర గురించి ఇప్పుడున్న నాయకులకు ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. రైట్, అంత ప్రాముఖ్యమైన సిటీలో 4 ఎకరాల భూమిని, అత్యంత విలువైన భూమి, మార్కెట్ వాల్యూ ఎంత తెలుసా? 400 కోట్ల రూపాయలు. ఆ భూమి వాల్యూ 400 కోట్ల రూపాయలు. రైట్, రిజిస్ట్రేషన్ విలువ ఇక్కడ ఒక్కసారి చూసుకుంటే కేవలం వాళ్ళు పే చేసేది రిజిస్ట్రేషన్ ఫీలో 1% మాత్రమే. ఫర్ ఎగ్జాంపుల్, 1 లక్ష రూపాయలు విలువ ఉంది అనుకోండి రిజిస్ట్రేషన్ విలువ, దాంట్లో 1000 రూపాయలు కడితే చాలు, వాళ్ళు అంతా కట్టక్కర్లేదు. 1 లక్ష రూపాయలు విలువ ఉన్న భూమి కేవలం 1000 రూపాయలు అంటే 1% కడితే చాలు. రైట్, ఇక్కడ లూలు చెల్లించే వార్షిక లీజ్ ఎంత తెలుసా? కేవలం 2.5 కోట్ల రూపాయలు, 2,50,50 లక్షల రూపాయలు. అంటే అదే 400 రూపాయలు విలువైన భూమిని బ్యాంకులు కనుక నిజంగానే తాకట్టు పెడితే బ్యాంకు వడ్డీ ఎంత వస్తుందో తెలుసా? 7% వేసుకున్నా సరే, తక్కువలో తక్కువ అయినా సరే వాళ్ళు ఇచ్చే లీజు కూడా సరిపోదు. రైట్, ఇక్కడ చూస్తే పెట్టుబడి, ముఖ్యంగా తక్కువ పెట్టుబడి అంటే 156 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతున్నారు. ప్రభుత్వ భూమిని ఆస్తిగా చూపించి భారీగా లోన్లు తీసుకునే అవకాశం, అది నిజంగానే ప్రభుత్వం ఉంది, మన భూమిని లూలు సంస్థ వచ్చి బ్యాంకులో పెట్టుబడిగా చూపించి తాకట్టు పెట్టి వాళ్ళు ప్రతిపాదించిన అమౌంట్ ఎంత? 156 కోట్లే, 150 కోట్లు తీసుకుంటారు వాళ్ళు. అంటే జీరో ఇన్వెస్ట్మెంట్తో కొంతమంది ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో భూములు పెట్టి మన భూములు వాడి తాకట్టు పెట్టుకోవడం ఏంటి అసలు? రైట్, ఇలాంటి ఎక్కడైనా జరిగినాయి అంటే ఎగ్జాంపుల్ కొన్ని చూద్దాం మనం. లక్నో మాల్ ఇది 945 కోట్ల రూపాయలు, కొచ్చి మాల్ 405 కోట్ల రూపాయలు. కానీ మొత్తం లోన్లు 3,500 కోట్ల రూపాయలు వాళ్ళు తీసుకున్నారు. అంటే అక్కడికి వెళ్ళడం, ఆ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళడం, సమ్ ల్యాండ్ తీసుకోవడం, 10 ఎకరాలు 20 ఎకరాల ల్యాండ్ తీసుకోవడం, 100 కోట్లు ఇన్వెస్ట్ చేస్తానని చెప్పడం, ఈ భూమి తాకట్టు పెట్టుకోవడం, లోన్ తెచ్చుకోవడం, ఇదే ప్రక్రియ లూలు మాల్ సంస్థది. రైట్, ఇక్కడ విలువైన భూములను చూపించి బ్యాంకు రుణాలు పొందుతూనే, అంటే బ్యాంకు రుణాలు పొందడమే వీళ్ళ యొక్క లక్ష్యం. అసలు నాకు అర్థం కాదు. అంటే ప్రభుత్వ భూమిని తాకట్టు పెట్టాలి, ఆ భూమిని చూపించాలి, 100 కోట్ల ఆస్తులు తీసుకోవాలి, ఇదే వీళ్ళ లక్ష్యం అయినట్టు కనిపిస్తోంది లూలు సంస్థ. అంటే ఎందుకు మనం ప్రత్యామ్నాయాలు ఎదగట్లేదు? లూలు మాల్ని ఎందుకు మనం కావాలనుకుంటున్నాం? లూలు కాకపోతే అనేకమైన సంస్థలు ఉన్నాయి. డిఎల్ఎఫ్ ఉంది, ప్రెస్టేజ్ గ్రూప్ ఉంది, దీంతో పాటు ఫెనిక్స్ మాల్స్ కూడా ఉన్నాయి. ఇలాంటి సంస్థలు ప్రత్యామ్నాయంగా ఎందుకు తీసుకోవట్లేదు మనం?
అంటే లూలు మాల్కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఏంటి లాలూచి ఏంటి? వాళ్ళిద్దరి మధ్య సత్సంబంధాలు ఏమైనా ఉన్నాయా? లేదంటే బిజినెస్ షేరింగ్ ఏమైనా ఉన్నాయా? షేర్లు ఏమైనా ఉన్నాయా? వాళ్ళు తీసుకునే వాటాలో వాళ్ళు తీసుకునే ఏదైతే బ్యాంక్ రుణం ఉందో ఆ బ్యాంక్ రుణానికి లేదంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కొంతమంది పెద్దలకి ఏమైనా షేర్లు వచ్చే అవకాశం ఉందా? నిజంగానే అలా షేర్లు వస్తాయి పలానా వాళ్ళకి అనుకుంటే ఖచ్చితంగా వాళ్ళ పేరు కింద మెన్షన్ చేయండి కామెంట్లో. ఖచ్చితంగా వాళ్ళ పైన ఒక వీడియో చేద్దాం మనం. రైట్, ఇక్కడ చూద్దాం. విజయవాడ నడిబొడ్డున్న 400 కోట్ల రూపాయల విలువైన ఆస్తిని కేవలం 25 కోట్ల రూపాయలకు మాత్రమే మొత్తం లీజు విలువ ఇది కట్టబెట్టడం ఎంతవరకు సమంజసం? ఇన్ఫ్రా పేరుతో ప్రభుత్వ ఆస్తులను కించపరచకుండా సరైన మార్కెట్ విలువ అప్పగించాలి. డెఫినెట్లీ డెవలప్మెంట్ అనేది కావాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అనేకమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు డెవలప్మెంట్ కోసమో లేదా ఇంకో దానికోసం అభివృద్ధి కోసం డబ్బులు అనేవి కావాలి. అట్లాంటిది హార్ట్ ఆఫ్ ది సిటీ అసలు విజయవాడ మొత్తానికి గుండెకాయలా ఉన్న ప్రాంతంలో 4 ఎకరాల భూమిని ప్రైవేటు వ్యక్తికి అప్పచెప్పడం ఏంటి? అంటే ప్రభుత్వం అభివృద్ధి చేయడానికి ఇక సంస్థలే లేవా? పోనీ ప్రత్యామ్నాయంగా అక్కడ ఏమి చేయలేదా ప్రభుత్వం? 2.5 కోట్ల రూపాయలు ఏంటి? బ్యాంక్ వడ్డీ దానికి మించి వస్తుంది కదా. 7% వేసుకోండి. 400 కోట్లు, 400 కోట్లకు 7% వేసుకోండి. అట్లయినా సరే దాదాపు 28 కోట్లు. విడిచేదంతా 25 కోట్ల రూపాయలు మాత్రమే. రైట్, ఇది కేవలం పెట్టుబడి మాత్రమేనా లేక ఆస్తుల బదలాయింప? నిజంగానే అమ్మేస్తున్నట్టే. నిజంగానే ప్రభుత్వ ఆస్తులన్నీ కూడా ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పడమే. మనం సిలికా శాండ్ విషయంలో ఎవరికి అప్పచెప్పారు మీ అందరికీ తెలుసు. రైట్, క్వాడ్స్ ఎవరికి అప్పచెప్పారు? తర్వాత ఒంగోలు ప్రకాశం డిస్టిక్లో ఉన్న మైన్స్ ఎవరికి అప్పచెప్పారు? ఏఎంఆర్ కంపెనీ, ఇండోసోల్, షిరిడి సాయి ఎలక్ట్రికల్స్. ఇవన్నీ కూడా ప్రభుత్వం ఎవరికి అప్పచెప్తుందో మనకు క్లియర్గా తెలుస్తుంది. అంటే ఇప్పుడున్న కూటమి ప్రభుత్వంలో 3 పార్టీలు ఉన్నాయి. 3 పార్టీలకు కూడా లూలు సంస్థ ఏమన్నా కోట్ల రూపాయలు ఎలక్ట్రల్ బాండ్లు ఏమైనా ఇస్తుందా? మేబీ ఇచ్చి ఉండొచ్చు. ఎందుకంటే షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ ఎవరైతే ఉన్నారో విశ్వేశ్వర రెడ్డి, ఆయన ఏ పార్టీకి ఎంత ఇస్తారో మనందరికీ తెలుసు. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకే భజన, ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకే ఎలక్ట్రల్ బాండ్స్. రైట్, ప్రభుత్వ సంస్థలన్నింటినీ కూడా ప్రభుత్వ భూములన్నింటినీ కూడా కూటమి ప్రభుత్వం ఈరోజు అడ్డగోలుగా ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతుంది అనడానికి ఇదొక్కటే నిదర్శనం కాదు. మెడికల్ కాలేజీలు చూసుకోవచ్చు, ఈ భూములు చూసుకోవచ్చు. విశాఖపట్నంలో 1 రూపాయికి ఎకరం భూమి ఇవ్వడం తెలిసిందే. ఇట్లా అనేకమైన ప్రాంతాల్లో రూపాయికి విలువ. అసలు ఈరోజు రూపాయికి ఏమొస్తుందండి? ఎకరం భూమి ఏ విధంగా ఇస్తున్నారు అసలు ప్రభుత్వం? అభివృద్ధి కావాలి, పెట్టుబడులు కావాలి, నిజమే. దానికి ప్రత్యామ్నాయాలు చాలా ఉంటాయి. అప్పనంగా 99 సంవత్సరాలు అంటే ఇప్పుడు విజయవాడకు సంబంధించి 99 ఏళ్ళ తర్వాత ఆ భూమి ఎవరిది? లూలు సంస్థదే కదా. అడిగే అవకాశం ఉందా? లేదు. సో కూటమి ప్రభుత్వం పరిపాలన పైన మీ అభిప్రాయం ఏంటి? తప్పకుండా తెలియజేయండి.